everyone, welcome back to Mukul Maurya World Vlog. Myself Kalyani Mahesh. మా టీవీ రిమోట్ అయితే పనిచేయట్లేదన్నమాట. కింద చాలాసార్లు పడిపోయింది. చూసారు కదా ఎంత పాతదైపోయిందో. టీవీ కొని 6 ఇయర్సే అయ్యింది. 6 ఇయర్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు ఇంకా. అండ్ ఈ మధ్యలో బటన్ చూసారా, లోపలికి వెళ్ళిపోయింది. అసలు ఫింగర్ దూరట్లేదన్నమాట. ఓన్లీ మౌర్య ఫింగరే దూరుతుంది. వాడు నొక్కితేనే పనిచేస్తుంది అనమాట రిమోట్. అండ్ ఇప్పుడు అది కూడా పనిచేయట్లేదు అనమాట, ఇంకా లోపలికి వెళ్ళిపోయింది. సో ఇంకా ఇది బయట కూడా దొరకట్లేదు. ఎల్జీ వెబ్ హౌస్ టీవీ అనమాట, స్మార్ట్ టీవీ. సో ఇంకా ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే ముకుల్కి ఒక ఐడియా వచ్చిందనమాట. అదేంటంటే, సో ఇంకా రిమోట్ పనిచేయట్లేదు కదా, ఆన్ చేస్తే నో సిగ్నల్ అని ఇలా వస్తుందన్నమాట. ఇంకా ప్లే స్టోర్లో రిమోట్ ఫర్ ఎల్జీ టీవీ అని సెర్చ్ చేస్తే కరెక్ట్గా మా రిమోట్ మోడలే ఒకటి దొరికిందనమాట. సో దీన్ని ఇన్స్టాల్ అయితే చేసామన్నమాట. సో చేసిన తర్వాత మనము ఆన్ చేయంగానే యాప్ అనేది, సో సెట్టింగ్స్ అన్నీ చేసుకున్నాక ఇట్లా వస్తుందన్నమాట. మనకి చుట్టుపక్కల ఉన్న ఎల్జీ టీవీస్ అన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. మనం స్టార్ట్ స్కాన్ చేస్తే మన టీవీ ఏదైతే అది టిక్ మార్క్ వస్తుందన్నమాట. సో ఇప్పుడు దీనికి మన రిమోట్ మన మొబైల్ ఫోన్ కూడా మనకి వైఫై కనెక్షన్లో ఉండాలన్నమాట, లేదా మొబైల్ డేటా కూడా ఆన్లో ఉండాలి. సో 2 ఎల్జీ టీవీలు చూపిస్తున్నాయి. మన ఎల్జీ టీవీ ఏదైతే అది స్కాన్ అయ్యి టిక్ మార్క్ చూపిస్తుంది అనమాట. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇది ఉంది కదా, పవర్ ఆన్ ఆఫ్ బటన్ అనమాట. రిమోట్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అనమాట, ప్లస్ మైనస్ ఉన్నాయి కదా. నెక్స్ట్ ఇది హోమ్ బటను. సో ఈ హోమ్ బటన్ క్లిక్ చేస్తే మనకి ఇట్లా వస్తాయి అన్నమాట. సో ముందే వాల్యూమ్ తగ్గించేద్దాం, ఎందుకంటే మళ్ళీ కాపీరైట్ వస్తాయి మ్యూజిక్ వస్తే. సో 0లో పెట్టేశాను వాల్యూమ్ నేను. సో ఇప్పుడు మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట, మూవ్ చేసుకోవచ్చు. నేను జియో హాట్స్టార్ సెలెక్ట్ చేశాను. అండ్ మనకి ఇది నావిగేషన్ ఇట్లా అర్థం కాకపోతే ఇక్కడ స్వైప్ ఫ్లిప్ చేస్తే మనకి ఇలా వస్తుందన్నమాట. ఓకే బటన్ అండ్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, అప్ డౌను ఇలా అనమాట. నాకైతే ఈ ఆప్షన్ ఈజీగా ఉందన్నమాట. రిమోట్ వంక చూడకుండా ఇట్లా స్వైప్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి, ఏది కావాలంటే అది ఇట్లాగా. అదైతే రిమోట్ వైపు చూడాల్సి వస్తుందన్నమాట. సో ఇప్పుడు మధ్యలో ఓకే కదా, సో ఓకే కొడితే సో మనకి ఇట్లా ఏది కావాలంటే అది వచ్చేస్తుంది అనమాట. సో మనకి రిమోట్ లేకపోయినా సరే మన ఇంట్లో స్మార్ట్ ఫోన్ ఉండి వైఫై కనెక్షన్ కానీ మొబైల్ డేటా కానీ ఉంటే చాలు, రిమోట్ లేకపోయినా మన పని జరిగిపోతుంది అనమాట టీవీలో. సో ఇదిగోండి, కిందకి వెళ్ళాలంటే ఇట్లా కిందకి డ్రాగ్ చేస్తే మనకు కావాల్సినవి వస్తాయి. పైకి వెళ్ళాలంటే ఇట్లా పైకి స్వైప్ చేస్తే వస్తుంది. సో ఇప్పుడు ఇలా సైడ్కి అనమాట, మనకి ఏది కావాలంటే అది ఇట్లాగా తీసుకుని, మీకు కనిపిస్తుందా ఇక్కడ, ఇదిగోండి. సో ఇలా నెక్స్ట్ పక్కకంటే ఇలా మనకి కావాల్సింది వచ్చేస్తాయి. సో ఇలాగనమాట. ఇక మధ్యలో మనకి ఏది కావాలంటే అది ఓకే చేస్తే మనకి వచ్చేస్తుంది ఇలా అనమాట. జస్ట్ టచ్ చేస్తే చాలు మనకి సెలెక్ట్ అయిపోతుంది. సో ఇలా అయితే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. రిమోట్ పని చేయకపోయినా సరే రిమోట్ కొనుక్కునే లోపు ఈ యాప్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. చాలామందికి ఇది తెలియకపోవచ్చు, అఫ్కోర్స్ కొంతమందికి తెలిసి ఉండొచ్చు. తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేశానన్నమాట. మీకు నచ్చిందే అనుకుంటున్నాను. రిమోట్ లేకపోయినా సరే మనం మొబైల్తో టీవీని ఆపరేట్ చేసుకోవచ్చు. ఇంకా క్లియర్గా రిమోట్ గురించి చెప్పాలంటే ఇక్కడ వచ్చేసి మనకి యూట్యూబ్, నెట్ఫ్లిక్స్ అండ్ డిస్నీ, ప్రైమ్ వీడియో ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఇది మ్యూట్ బటన్ అండ్ ఇది వాల్యూమ్ అప్ అండ్ డౌన్. నెక్స్ట్ ఇది ఛానల్స్ అనమాట. నెక్స్ట్ అలాగే ఇది వచ్చేసి కీప్యాడ్ ఓపెన్ అవుతుంది. అండ్ మనం ఏదైనా సెర్చ్ చేసుకోవాలంటే హాట్స్టార్లో కానీ అట్లాగా ఇక్కడ కీప్యాడ్ అనమాట.
అండ్ నెక్స్ట్ ఇది మనం ఒక ఛానల్ చూస్తున్నాము, బ్యాక్కి వెళ్ళి ఇంకొక ఛానల్ పెట్టుకోవాలంటే ఇది బ్యాక్ అనమాట. అండ్ ఇది వచ్చేసి సెట్టింగ్స్. అండ్ ఇది రిమోట్. నెక్స్ట్ సెర్చ్ బటన్ అనమాట, సెర్చ్ చేసుకోవచ్చు వేరే ఎల్జీ టీవీకి పెట్టుకోవాలన్నా సరే. అండ్ ఇదిగోండి సెట్టింగ్స్ అనమాట ఇవి. ఈ యాప్ని షేర్ చేయమని, రేట్ చేయమని, మోర్ యాప్స్, ఇలా లాంగ్వేజ్ ప్రిఫర్ చేసుకోవచ్చు, అలాగే యాప్ వర్షన్ ఇవన్నీ ఉంటాయన్నమాట ఇందులో. సో ఇదండి ఈ రిమోట్ గురించి ఫుల్గా అనమాట. అండ్ క్లియర్గా అర్థమైందనే అనుకుంటున్నాను. అండ్ ఇది ఇలా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అనమాట. అండ్ పాస్ చేయడానికి, అండ్ ఇది ప్లే చేయడానికి. సో ఇది బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.